హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న అల్లర్లలో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశంలోని మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. ఢాకాలోని రాజర్బాగ్‌లో ఉన్న సెంట్రల్ పోలీస్ ఆసుపత్రిని సందర్శించిన ఆరోగ్య సలహాదారు నూర్‌జహాన్ బేగం ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసుల చర్య కారణంగా 400 మందికి పైగా విద్యార్థులు, సామాన్య ప్రజలు తమ కంటి చూపును కోల్పోయారని తెలిపారు. కొందరికి ఒక కన్ను, మరికొందరికి 2 కళ్లల్లో చూపు పోయిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం కొంతమంది పోలీసు అధికారులు కూడా తలలకు, కాళ్లకు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు నూర్‌జహాన్ బేగం తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తాత్కాలిక ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని, క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందజేస్తామని సర్కార్ హామీ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ సర్వీసులలో వివాదాస్పద రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. దీంతో భారీ మొత్తంలో ప్రాణనష్టం జరిగింది. చివరికి ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు దారితీస్తుంది. ప్రస్తుతం ఆమె ఇండియాలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఇక బంగ్లా అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే హసీనాపై అక్కడి తాత్కాలిక సర్కార్ పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు ఆమెపై మరో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెపై మొత్తం కేసుల సంఖ్య 94కి చేరింది. గత నెలలో హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చింది. ఆయనపై నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వివాదానికి సంబంధించినవే. ఇందులో పలువురు విద్యార్థులు హత్యకు గురయ్యారు. జూలై 19న నిరసనల సందర్భంగా ఢాకా నివాసి హత్య కేసులో మాజీ సీఎం షేక్ హసీనాపై కేసు నమోదైంది. మృతుడి భార్య ఢాకా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అఫ్నాన్ సుమి కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్, అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, అవామీ లీగ్, దాని ఇతర సంస్థల నాయకులు, కార్యకర్తలు చాలా మంది నిందితులుగా ఉన్నారు. జత్రాబరి ప్రాంతంలో విద్యార్థి మృతిపై షేక్ హసీనా, మాజీ న్యాయశాఖ మంత్రి షఫీక్ అహ్మద్, మరో 293 మందిపై కేసు నమోదైంది. ఆగస్టు 5న రిజర్వేషన్ల సంస్కరణ ఉద్యమంలో తన కుమారుడు పాల్గొన్నాడని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో జాత్రబరి పోలీస్ స్టేషన్ దాటుతుండగా అతడిపై కాల్పులు జరిగాయి. అతన్ని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.